హాయ్, వెల్కమ్ టు టిఎస్ న్యూస్. ఐపీఎల్ 2008లో మొదలైన దగ్గర నుంచి కూడా వస్తున్నటువంటి చర్చ ఐపీఎల్ లాభమా నష్టమా అనేది. 17 ఎడిషన్లు పూర్తయినా ఇప్పటికీ చర్చ కొనసాగుతూనే ఉంది. ఆ విషయంలో క్రికెట్ అభిమానులు కావచ్చు, సీనియర్ క్రికెటర్స్ కావచ్చు, కామెంటేటర్స్ కావచ్చు, ఎవరైనా కూడా రెండు విభాగాలుగా విడిపోవటం గమనిస్తూనే ఉన్నాం. ఐపీఎల్ చాలా ఉపయోగం అనేటువంటి సెక్షన్ ఒకటైతే ఐపీఎల్ క్రికెట్ని నాశనం చేస్తోంది. ఇది ఫక్త్ వ్యాపార ధోరణితో జరిగేటువంటి లీగే కానీ దీనివల్ల ఆట యొక్క ప్రమాణాలు ఏమాత్రము పెరగవు అని వాదించేటువంటి వర్గం మరొకటి. ఇప్పుడు కూడా మళ్ళా అదే చర్చ మొదలైంది. దానికి కారణం ఐపీఎల్ పూర్తయిపోయినటువంటి వారం రోజులకే T20 వరల్డ్ కప్ ప్రారంభం కావటం. సహజంగానే ఐపీఎల్ అనేటువంటిది ఫ్రాంచైజ్ గేమ్. ఏ జట్టు ఓనరు తనని కొనుక్కుంటాడో ఆ జట్టు కోసం ఆడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఏ ప్లేయర్కైనా కూడా, అతను ఏ దేశానికి చెందినవాడైనా. కానీ అదే వరల్డ్ కప్ అనేటప్పటికీ తన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ దేశం యొక్క జెండాని రెపరెపలాడించాలి అని, తన దేశానికి మరొక కప్పుని అందించాలి అనేటువంటి ఒక కమిట్మెంట్ ఆ ఆటగాళ్ళలో కనిపిస్తూ ఉంటుంది. ఆ బాండింగ్ అనేటువంటిది సహజంగానే తన యొక్క దేశానికి ఆడేటప్పుడు ఉండేటువంటిది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఆట ప్రారంభానికి ముందు వాళ్ళ జాతీయ గీతాలని విని ఒక్కసారిగా ఉత్తేజితులై మైదానంలో దిగి పోరాటం అనేటువంటిది ఆల్వేస్ దట్స్ ఎ గ్రేట్ అండ్ స్పెషల్ అట్మాస్ఫియర్ ఆల్ టుగెదర్. మైఖేల్ వాన్ అయితే ఈ ఐపీఎల్ చాలా ఉపయోగము అని వాదిస్తున్నటువంటి వాళ్ళలో ప్రథమ వరుసలో నిలబడ్డాడు. చివరికి ఇంగ్లాండ్ సిరీస్ కోసమని ఫిల్ సాల్ట్ లాంటి వాళ్ళు కావచ్చు, విల్ జాక్స్ లాంటి వాళ్ళు, శ్యామ్ కరణ్, వీళ్ళంతా తమ ఫ్రాంచైజీలని వదిలేసి ఇంగ్లాండ్ జట్టుతోటి జత కలిసినప్పుడు ఐపీఎల్ ఫైనల్స్ అయ్యేందాకా వీళ్ళని ఉంచాల్సి ఉండే, దానివల్ల మరింత మ్యాచ్ ప్రాక్టీస్ లభించేది ఈ ఆటగాళ్ళకి అనేటువంటి భావాన్ని మైఖేల్ వాన్ వ్యక్తపరిచాడు. ఒక రకంగా అది నిజమే కావచ్చు కాక. అఫ్కోర్స్ ఐపీఎల్ ఫైనల్స్కి వచ్చినటువంటి కేకేఆర్, ఎస్ఆర్హెచ్లో ఇండియన్ స్క్వాడ్లో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు ఎవరూ లేకపోవచ్చు. రింకు సింగ్ ఆఫ్ కోర్స్ చేసే రిజర్వ్ ప్లేయర్ ఉన్నాడు, ఇమ్మీడియట్గా టీం తోటి జాయిన్ అవుతాడు. సో కాబట్టి రెగ్యులర్ ప్లేయర్స్ ఎవరూ లేరు, వాళ్ళు ముందే అమెరికా వెళ్ళిపోయారు. కానీ ఇంగ్లాండ్ ఏమో బైలాటరల్ సిరీస్ కోసం స్వదేశానికి తిరిగి వెళ్ళిపోయారు ఇంగ్లాండ్ ప్లేయర్లు. ఒక రకంగా మైఖేల్ వాన్ వాదన నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే ఐపీఎల్లో కూడా ఒక విభిన్నమైనటువంటి పోటీతత్వం, దేశం అనేటువంటి ఆ ముద్ర లోగో అక్కడ ఉండకపోవచ్చు కాక, బట్ ఆ ఫ్రాంచైజీ లోగో ఇట్సెల్ఫ్ విల్ బీ అన్ ఇన్స్పిరేషనల్ ఫ్యాక్టర్. ఒక రకంగా ఐపీఎల్ క్రికెట్కి చాలా మేలే చేసింది అంటల్లో మాత్రం అనుమానమేం లేదు. బ్యాటింగ్ స్టాండర్డ్స్ పెరిగాయి. ఏకంగా 6 ఓవర్లలోనే 125 పరుగులు చేసేటువంటి స్టాండర్డ్స్ పెరగడం చూసాం మనం. 20 ఓవర్లోనే 287 రన్స్, ఈవెన్ చేస్తూ 265 రన్స్ నమోదు కావటం చూసాం. బెంగళూరు ఇది సాధించింది మన మీద 288 టార్గెట్ తోటి. అలాగనే రిలే క్యాచెస్ కావచ్చు, స్టన్నింగ్ క్యాచెస్, ఇన్క్రెడిబుల్ ఫీల్డింగ్ ఎఫర్ట్స్, ఈవెన్ బౌలింగ్లో డెత్ ఓవర్స్లో అద్భుతమైనటువంటి బౌలింగ్, ఏ రకంగా ఎకానమీ తోటి బౌలింగ్ చేయాలి అనేటువంటిది యష్ దయాల్ కావచ్చు, హర్షల్ రాణా, అలాగనే హర్షదీప్ సింగ్ లాంటి బౌలర్లు చేసి చూపిస్తూ ఉన్నారు. ఒత్తిడిని తట్టుకుంటూ ఎలా బౌలింగ్ చేయాలి, పెనల్టిమేట్ ఓవర్స్ ఆర్ డెత్ ఓవర్స్. సో ఆ రకమైనటువంటి నైపుణ్యం, ఒత్తిడిని తట్టుకొని నిలబడేటువంటి నైపుణ్యాన్ని ఇస్తోంది ఐపీఎల్. ఈవెన్ స్లో బౌన్సర్స్, నకుల్ బాల్, క్యారమ్ బాల్, టాప్ స్పిన్, అలాగనే స్టాక్ బాల్ లాంటి డిఫరెంట్ డెలివరీస్ వేసేటువంటి విధంగా బౌలర్స్ ప్రాక్టీస్ చేసేటువంటి అవకాశాన్ని కల్పించింది ఐపీఎల్. ఈవెన్ ర్యాంప్ షాట్ లాంటిది కావచ్చు, పించ్ హిట్, ప్యాడల్ స్వీప్, రివర్స్ స్వీప్, స్లాగ్ స్లీప్ లాంటి షాట్స్ని, స్కూప్, సో ఒక ఇన్నోవేటివ్ షాట్స్ని ఆడేటువంటి విధంగా అవకాశాన్ని కల్పించింది ఐపీఎల్. సో ఓవరాల్గా చూస్తే కనుక ఐపీఎల్ వల్ల నష్టం కన్నా కూడా లాభమే ఎక్కువ ఉంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. పర్టికులర్గా ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్ అయినటువంటి ఆటగాళ్ళకి చాలా రకాలుగా ఈ ఐపీఎల్ ఒక రిహాబిలిటేషన్ సెంటర్గా ఉంది అని మాత్రం చెప్పగలను నేను ఖచ్చితంగానే. ఎందుకంటే సపోర్టింగ్ స్టాఫ్ చాలా పెరిగిపోయింది. ఫ్లెమింగ్ లాంటి, మహేల జయవర్ధనే, జస్టిన్ ల్యాంగర్ లాంటి టాప్ క్లాస్ క్రికెట్ ఆడినటువంటి వాళ్ళతో పాటుగా ఒక మోస్తరు క్రికెట్ ఆడినటువంటి వాళ్ళు కూడా అటు టీమ్ అసిస్టెంట్ కోచ్ అనో లేకపోతే బ్యాటింగ్ కోచ్ అభిషేక్ నాయర్ లాంటి వాళ్ళు కేకేఆర్కి బ్యాటింగ్ కోచ్గా ఉంటూ చక్కటి ఫలితాలని రాబట్టారు. సో కాబట్టి అలాగా ఏదో ఒక డిపార్ట్మెంట్లో కోచింగ్ స్టాఫ్లో సెటిల్ అవ్వటం,
ఈవెన్ ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్ అయినటువంటి ఆటగాళ్లకు కూడా పెద్ద మొత్తంలో ఫ్రాంచైజీ ఓనర్లు ఆఫర్ చేయడంతో వాళ్ళకి ఒక రకమైనటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఈ ఆట వల్ల లభిస్తోంది, ఐపీఎల్ వల్ల. ప్లస్ ఆటలో దూకుడుతనం కూడా చూసాం. ఒక దశలో టెస్ట్ మ్యాచ్ అనేటప్పటికీ రోజుకి 250 రన్స్ చేస్తేనే చాలా పెద్ద అనేటువంటి, చాలా గొప్ప స్కోర్ అనేటువంటి పరిస్థితి నుంచి లంచ్ లోపే ట్రిపుల్ సెంచరీ చేసేటువంటి స్థాయికి టెస్ట్ క్రికెట్ కూడా ఎదిగింది. ఈవెన్ ఒక దశలో 200 టార్గెట్ ఉంటేనే ఫోర్త్ ఇన్నింగ్స్లో గెలవటం చాలా కష్టం. బట్ ఇప్పుడు 400+ కూడా చేస్తూ గెలిచినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇంగ్లాండ్ అయితే దూకుడికి మారుపేరుగా నిలుస్తోంది టెస్ట్ క్రికెట్లో కూడా, పర్టికులర్గా బ్రాండన్ మెకలం కోచ్ అయిన తర్వాత, బెన్ స్టోక్స్ కెప్టెన్ అయిన తర్వాత. సో ఈ రకంగా క్రికెట్లో చాలా రకాలైనటువంటి ఇన్నోవేషన్స్ క్రియేట్ చేయబడ్డాయి ఈ జనరేషన్లో. దానికి ఖచ్చితంగా ఐపీఎల్ వేసినటువంటి ఫౌండేషనే అని చెప్పొచ్చు. సహజంగానే ఏ పనిలో అయినా కూడా లాభం నష్టం రెండూ ఉంటూనే ఉంటాయి, ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు రెండూ ఉన్నట్టుగా. కాకపోతే దేని పర్సంటేజ్ ఎంత అని గమనించి దాన్ని ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ యాంగిల్లో కనుక గమనించినట్లయితే ఐపీఎల్ వల్ల నష్టం కన్నా కూడా లాభమే చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి అందుకనే ఐపీఎల్ ఇంత మ్యాసివ్ హిట్ అవుతోంది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఎస్ న్యూస్.